పార్టీ అభ్యర్థిగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నుంచి ప్రచారంలో దూసుకుంటూ పోతూ ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో నీటి సమస్య కోసం తాగునీరు అలాగే సాగునీరు దానికోసం ఎన్నో పోరాటాలు చేస్తామని, వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని, నాకు ఓటేసి గెలిపిస్తే అలాగే గుండ్రేవల ప్రాజెక్టు కూడా పూర్తి చేసి అన్ని విధాల ప్రజలను రైతులను ఆదుకుంటామని చెప్పేసి విన్నవించుకుంటూ, అలాగే ఆలూరు పత్తికొండ నియోజకవర్గాలలో టమోటా రైతులు ఎక్కువ ఉన్నారు. దానికి జ్యూస్ ఫ్యాక్టరీ తెస్తానని చెప్పి గత 50 సంవత్సరాల నుంచి గెలిచిన నాయకులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ అన్ని పార్టీల వాళ్ళు కూడా హామీలు ఇస్తూ ఏ రోజు కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. నేను గెలిస్తే పార్లమెంట్లోనైనా కొట్లాడి, స్టేట్లోనైనా కొట్లాడి ఖచ్చితంగా పత్తికొండ ఆలూరుకు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇస్తూ, ఇలా అలాగే కర్నూలు నగరంలో తాగునీరు చాలా కష్టంగా ఉంది. తుంగభద్ర నది కర్నూలులోనే ఉంది, కేసీ కెనాల్ కర్నూలులోనే ఉంది, అందరి కర్నూలులో ఉంది. చుట్టూ నీరున్నా కానీ కర్నూలులో మంచినీరు తాగునీరు లేదు, చాలా కష్టాలు పడుతున్నారు. అలాగే సుంకేశ్ల డ్యామును కొంచెం పెంచి గుండేవల ప్రాజెక్టు తయారు చేసి దానివల్ల కర్నూలుకు తాగునీరు ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ, కర్నూలు నగరంలో 500 ఎకరాలు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కొనడం జరిగింది. దాంట్లో సగభాగము ఎస్ఎస్ ట్యాంక్ కట్టారు మున్సిపల్ కార్పొరేషన్ వారు. ఆ నీళ్ళతోనే కర్నూలు నడుస్తుంది. కానీ ఆ నీరు సరిపోవడం లేదు. కావున ఇంకా 250 ఎకరాలు మనది ఎగస్ట్రా భూమి ఉంది. దాంట్లో నన్ను గిన గెలిపిస్తే దాంట్లో 2వ ఎస్ఎస్ ట్యాంక్ కట్టించి ఈ తాగునీరు సమస్య అనేది తీరుస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. నన్ను ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఓటేసి పార్లమెంటుకు పంపిస్తారని చెప్పి ప్రజలందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇండియా కూటమి తరఫున సిపిఐ సిపిఎం మద్దతుతో, కాంగ్రెస్ మద్దతుతో నేను పోటీలో ఉన్నాను. అందరికీ నమస్కరించి చెప్తున్నా. మాకు హస్తం గుర్తుగా ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను.